రెండవ మాట గురించి మనం వెళ్దాం. ప్రీతి వస్తుంది. ఆ మాట కొరకు ప్రార్థన చేయడానికి సుష్మా అక్క వస్తారు. ఆ మాటను వివరించడానికి ఝాన్సీ ఆంటీ గారు వస్తారు. దేవునామ స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. రెండవ మాట మనం చూసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదైసిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ మంచి శుక్రవారం దినం ప్రభా నీ మందిరంలో కూడుకొని అయ్యా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరి సిలువలో మీరు మాట్లాడిన మాటలకై అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో ప్రాముఖ్యమైన మాటలు ప్రభా. మరి ముందుగా ప్రభా మొదటి మాట ఇక్కడ వివరించింది ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి రెండవ మాట ప్రభా, ఒకసారి ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిలబడిన బిడ్డ అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా, నీ బిడ్డకి నోటికి బోరగా మీరుండి ప్రభా రెండవ మాట గురించి చక్కగా అయ్యా పలకడానికి తగిన శక్తిని బలమును నీ బిడ్డకి మీరు దయచేయండి ప్రభా. మీరే మా అందరితోనూ మీరు మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రాలు చేసిన. అంతేకాక ప్రభా అయ్యా చివరిగా మీరు మాట్లాడిన మాటలను బట్టి ప్రభా నీ బిడ్డలు వివరిస్తూ ఉండగా ప్రభా గ్రహించుకునే గ్రహింపును మాకు మీరు దయచేయండి ప్రభా. వినగలిగిన చెవిని మీరు దయచేయండి ప్రభా. వాక్యానుసారమైన జీవితాలు మీరు మాకు దయచేయండి ప్రభా. అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకుని ఇప్పటి వరకు మీరు జరిగించిన కుడికను బట్టి నీకు స్తోత్రాలు. జరగనున్న కుడికిలో కూడా మీరే తోడుగా ఉండి మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని నాకు ఇచ్చిన ప్రాంతాలు చేసుకుని ప్రార్థన ప్రతిఫలాన్ని దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వినయం గడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమమయ అయా తండ్రి నా ప్రభ, నేను ఇక్కడ నిలబడిన ప్రభ, అయా శిలువ మీద నా ప్రభ మీరు పలికినటువంటి 5-7 మాటల ప్రభ రెండో మాటను నైనా నేను వివరించినట్టుగానైనా అయ్యా ఏ యోగ్యత లేనిదని ప్రభ మీరేనైనా నాకు సహాయం చేయండి ప్రభ. ఏదినైనా ఏ విధంగా చెప్పాలన్న ప్రభ మీరే నాకు సహాయం చేసి అయ్యా మీ చిత్తానుసారంగా నా ప్రభ నేను చెప్పడానికి నైనా వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాల ప్రభ తెలియచేయడానికి మీరే నాకు సహాయం చేయండి. నేనే కాదు నా ప్రభ, మీరే నాతో మాట్లాడించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి లేఖనం ఇందాక మనం చదివాము. అయితే మరొకసారి వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అయితే ఎవరితో యేసు ప్రభు వారు ఎందుకు చెప్పారు, ఆ మాట చెప్పడానికి కావాల్సినటువంటి అవసరత అనేది ఏంటి అనేది మనం ఒక్కసారి కనుక పరిశీలన చేసుకుంటే, ప్రభు వారు జన్మించినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి వారందరితో కలిసి ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు, ఎంతో మందిని బాగు చేయడము, స్వస్థపరచడము ఎన్నోటువంటి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అందరూ కూడా ఈయన ఈ సమాజంలో ఉండి మాకన్నా ఎక్కువగా ఇతను చేస్తూ ఉన్నాడు, మాకు రావాల్సినటువంటి ఖ్యాతి కానీ పలుకుబడి కానీ మాకు చెందకుండా ఇతనికే చెందుతుంది కాబట్టి ఇతనిని ఎలా అయినా కొని చంపాలి అని వాళ్ళు ఏం చేశారు, చాలా కుట్ర చేశారు. కుట్ర చేసేసి అక్కడ ఉన్నటువంటి రాజుల దగ్గరికి అతను రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి రాజుగారు పిలాతు గారు ఏమన్నారంటే, నీవు నిజంగా రాజువా అని అడిగినప్పుడు అవును నేను రాజునే అని చెప్పాడు. అయితే మరి ఇంకా ఏమన్నారంటే, యేసు ప్రభు వారు దేవాలయాన్ని పడగట్టి 3 దినములలో నేను లేపుతాను అని చెప్పాడు. ఇది కూడా ఒక కంప్లైంట్ గా వారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఆ యొక్క పొందు పిలాతు అధికారి మాత్రము ఇతనిలో నాకు ఏ దోషము కనిపించట్లేదు, మీరేమో ఇతనేమో శిక్షించమంటున్నారు, అయితే ఇతనిలో ఏ దోషం అనేది నాకు కనిపించట్లేదు కాబట్టి నేను ఇతనిని విడుదల చేస్తాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు మాత్రము ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, ఇంకా కొంతమంది ప్రజలు ఏ మాత్రం కూడా ఒప్పుకోలేదు. అటువంటి పరిస్థితులలో యేసు ప్రభు వారిని సిలువ వేయమని చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలుగా యేసు ప్రభు వారిని రకరకాలుగా దూషిస్తూ ఉంటారు, బాధ
రక్షించుము అని చెప్తారు. అలా చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏమాత్రం కూడా చైతన్యం అనేది రాదు, ఏమాత్రం మార్పు అనేది రాదు. ఆయన ఏంటో వీళ్ళందరినీ క్షమించమంటున్నాడు, ఎందుకంటాడో ఏమో అని ఇంకా దూషిస్తూనే ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో యేసు ప్రభుతో పాటు సమానంగా ఇద్దరు బందిపోటు దొంగలని కూడా సిలువ వేయడం అనేది జరిగింది. మరి బందిపోటులతో సమానమైనటువంటి స్థితిలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వారు సిలువ వేయడం అనేది జరిగింది. బందిపోటు దొంగలు అంటే సహజంగా మనమేంటి దొంగలు అంటాము. అయితే దొంగలు, బందిపోటు దొంగలు అంటే మనుషుల మీద పడి చంపి వారిని దోచుకొని వెళ్ళేటటువంటి వారిని బందిపోటు దొంగలు అంటారు. అటువంటి బందిపోట్లతో సమానంగా యేసు ప్రభు వారిని కూడా శిలువ మీద వేయడం అనేది జరిగింది. అయితే వారితో ఉన్నటువంటి ఆ బందిపోటు దొంగలు కూడా యేసు ప్రభు వారిని చాలా విధంగా దుర్భాషలాడుతూ ఉంటారు, చాలా విధంగా కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక దొంగ మాత్రము ఏమంటాడు అంటే అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం అనేది ఉండదు. పశ్చాత్తాపం లేకపోయినప్పటికీ అతను ఏమని మాట్లాడుతాడంటే, చూడండి మన లేఖనంలో చెప్పినట్టుగా లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు, ఎంతమంది అంట? ఒక్కడు మాత్రమే. నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఏమంటున్నాడు? నీవు క్రీస్తు కదా, నువ్వు గొప్ప దేవుడు అంట కదా, నువ్వు రాజు అంట కదా, మరి నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఈ బాధ, ఈ కష్టాలు, ఈ శ్రమలు మనకెందుకు? నువ్వైతే రక్షించుకున్నావు అనుకో, ఆటోమేటిక్ గా మేము కూడా రక్షించబడతాం కదా, ఈ సిలువ నుంచి దిగుతాం కదా అన్నని ఆ మొదటి దొంగ యేసు ప్రభు వారిని అలా అంటూ ఉన్న సమయంలో ప్రక్కన ఉన్నటువంటి రెండవ దొంగ ఏమంటున్నాడు చూడండి. అయితే వారి రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఏమన్నాడు రెండవ దొంగ? మనము దొంగలమి, మామూలు దొంగలం కాదు, గజ దొంగలమి. ఆ విధంగా చేస్తూ ఉండబట్టే మనకి ఈ మరణ శిక్ష అనేది ప్రభుత్వం వాళ్ళు విధించారు. కానీ ఈ రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఎంతో మందికి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన సూచన క్రియలు చేసినటువంటి ఈ దేవుణ్ణి ఈ విధంగా సిలువ వేయడం అనేది ఏమాత్రము తగినది కాదు అని చెప్పి ఏమంటున్నాడంటే, మనకైతే ఈ శిక్ష అనేది కరెక్ట్ అయినది, సరైనది, కానీ ఇతనికి మాత్రము ఇది చెందవలసినది కాదు, ఈ విధంగా నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అని ఎవరు చెప్పారు? రెండవ దొంగ చెప్పాడు. అంటే అతను ఆ విధంగా మాట్లాడుతూనే ఉన్నప్పుడు బహుశా మనము మొదటి మాట విన్నప్పుడు ఏమన్నారు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అని యేసు ప్రభు వారు పలికిన ఆ మొదటి మాటలో ఉన్నటువంటి ఆ యొక్క తాత్పర్యాన్ని అక్కడ చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు, పరిచయులు, ప్రజలు అందరూ కూడా విని ఉన్నారో విని ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు వారికి అతి సమీపంగా, అతి దగ్గరగా ఉన్నటువంటి ఆ ఇద్దరు దొంగలు మాత్రము తప్పక ఆ మాట విని ఉంటారు. అయితే అప్పటి వరకు కూడా వారిని పశ్చాత్తాపం అనేది రాలేదు, కానీ రెండవ దొంగలు మాత్రము పశ్చాత్తాపం అనేది వచ్చింది. మనకు దొంగలు కదా, మరి మనలో ఇటువంటి పనిష్మెంట్ అనేది మనకు అవసరమే, కానీ ఇతనికి ఎందుకు ఈ పనిష్మెంట్ వేస్తున్నారు అనని అతనిలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ దోష శిక్షను ఏదైతే అతను భరిస్తూ ఉన్నాడో అతనికి తెలియకుండానే అతనిలో పశ్చాత్తాపం అనేది కలిగింది. ఆ పశ్చాత్తాపంతో పాటు భయం అనేది కూడా వచ్చింది. అమ్మో, నేను దొంగని, గజ దొంగని, కాబట్టి ఈ దేవాది దేవునికి సమానమైనటువంటి విధంగా నన్ను కూడా సిలువ వేస్తున్నారు.
అని అతని మనసులో అనుకొని ఉండవచ్చు. ఆ భయంతో పాటు జ్ఞానం అనేది కూడా అతనికి కలిగింది. మనం చూస్తే మనకి సామెతలో 2:13 కనుక చూస్తే ఏమని ఉందంటే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అని ఉంది. మరి అతను ధన్యత సంపాదించినట్లే కదా. దేవుని దగ్గర వెళుతూ అతను దేవునితో పాటు సమానంగా ఉంటూ ధన్యుడు అయ్యాడని చెప్పవచ్చా లేదా? కరెక్ట్ గా చెప్పవచ్చు. ఆ విధంగా అతను ధన్యుడు అవడమే కాకుండా మొట్టమొదటిగా అతనిలో ఏంటి, విశ్వాసం అనేది వచ్చింది. ఓ, ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపం చేసి ఈ విధంగా నన్ను కష్టపెట్టి ఈ విధంగా నన్ను శ్రమ పెడుతున్నా వీరందరినీ కూడా క్షమించమని దేవుడు చెప్పినప్పుడు, ఈయన రాజు, ఈయన గొప్పవాడు, ఈయన ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసినటువంటి వాడు కాబట్టి ఇక్కడ ఉన్న వీరందరినీ కూడా క్షమించమని అడిగి ఉన్నప్పుడు నన్నెందుకు క్షమించడు అనే ఒక నిరీక్షణ అతనికి కలిగింది. ఆ నిరీక్షణ ద్వారా అతనిలో విశ్వాసం అనేది వచ్చింది. హెబ్రీ 11:1 చూస్తే మనము విశ్వాసం అన్నది నిరీక్షింప వాటి యొక్క నిజ స్వరూపము అన్నది. మరి ఇతను విశ్వాసము ద్వారా నేను రక్షించబడతాను అనే విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఇతనిలో ఆ మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు ఎప్పుడైతే అతనిలో వచ్చిందో విశ్వాసము ద్వారా, పశ్చాత్తాపం ద్వారా భయము అనేది కలగడంతో జ్ఞానం అనేది అతనిలో కలిగింది. ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది అతనిలో కలిగిందో వెంటనే ఆయన ఈయన ఒక రాజు, ఈయన ఒక రక్షకుడు, ఈయన ఒక విమోచకుడు, నన్ను విమోచించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు అని అతను గ్రహించగలిగాడు. ఎవరు అతను అంటే ఒక బందిపోటు దొంగ. ఆ దొంగ అయినటువంటి అతను గ్రహించగలగడమే కాకుండా అప్పుడు ఆయన యేసు వైపు ఆయన చూచాడు. ఎవరి వైపు చూశాడు? యేసు వైపు చూచాడు. అంటే మనం ఎవరి వైపు చూస్తున్నామో, ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఎవరి వైపు చూస్తున్నామో, మనుషుల వైపు చూస్తున్నామా, దేవుని వైపు చూస్తున్నామా? ఆయన ఎవరి వైపు చూశాడు? యేసును చూచి యేసు అని పిలిచాడు. మార్కు సువార్త 10:47 కూడా మనం చూస్తే అక్కడ మనకి పొట్టి చెక్కయ్య కనిపిస్తాడు. పొట్టి చెక్కయ్య కూడా యేసుని చూడాలి అనే ఉద్దేశంతో మేలు చెట్టు ఎక్కి కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభువు ఎప్పుడైతే పొట్టి చెక్కయ్యని చూడటం జరిగిందో వెంటనే అతనిలో ఒక గొప్ప మార్పు అనేది వచ్చింది. అప్పటి వరకు పాపిగా ఉన్నటువంటి పొట్టి చెక్కయ్యలో మారు మనస్సు అనేది కలిగి ఒక నూతనమైనటువంటి అనుభవం అతనికి అతనిలో వచ్చింది. అంతేకాకుండా మనము మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా చూస్తే బర్తలోమయి అనే ఒక గుడ్డివాడు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గుడ్డివాడిగా కూర్చుని ఉన్నప్పుడు యేసు ప్రభువారు అటువైపు వస్తున్నాడని తెలిసి యేసు అని పెద్దగా కేక వేశాడు. యేసు నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు అని పెద్దగా కేక వేశాడు. అలాగే ఈ దొంగ అయినటువంటి ఖచ్చితంగా అయినటువంటి ఇతను కూడా యేసు వైపు చూచి యేసు అని పిలిచినప్పుడు ఎప్పుడైతే ఈ దొంగ యేసు వైపు చూచాడో యేసయ్య కళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క కరుణ, జాలి, ప్రేమతో కూడినటువంటి ఆ చూపులు ఆ దొంగ అయినటువంటి అతని యొక్క హృదయాన్ని కదిలించి వేశాయి. కదిలించడమే కాకుండా వెంటనే యేసయ్య వైపు చూసి ఏమన్నాడంటే, చూడండి మనము లూకా సువార్త 23:42 చూస్తే ఏమంటాడంటే అతను ఫస్ట్ చూస్తే మనము అప్పుడు అతను చూసి ఏమంటే, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే యేసు ప్రభువారు ఇంకా ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏమన్నారు అంటే, లూకా సువార్త 23:42 నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా అంటే పర్ఫెక్ట్ గా, కరెక్ట్ గా, స్పష్టంగా
వచ్చినప్పుడు మాత్రమే మనము కూడా పరదేశకు వెళ్ళగలం. అయితే పరదేశకు వెళ్ళాలి అంటే మనమే చేయాలి. అసలు పరదేశకు ఎందుకు వెళ్తామంటే కేవలం పరిశుద్ధులు ఉన్న వారు మాత్రమే పరదేశంలో ఉన్నారు. దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధులతో పాటు మనము కూడా వారితో పాటు ఇప్పుడు ఎవరైతే బాగా ప్రార్థన చేసుకొని ఆత్మతోనూ సత్యంతోనూ ఉంటారో వాళ్ళే వెళ్తారు. ఆ విధంగా పరదేశం మనం ఎప్పుడు వెళ్ళగలుగుతాము అంటే ఫస్ట్ మొదటిగా మనం ఏం చేయాలంటే 4 పనులు చేయాలి. ఆ 4 పనులు మనం చేసినప్పుడే 100కి 100% మనం సంపాదించిన వారం అవుతాము. అలాగే ఎలా ఎందుకు చేయాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలి, మనము రక్షించబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఆత్మలో రక్షించబడతామో అప్పుడు మనము సంపూర్తిగా ఉన్నట్లు లెక్క. రెండవది ప్రభువుని మన నోటితో మనము యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. మూడవది ఏంటి అంటే ప్రభువు నామములో ప్రార్థన అనేది చేయాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, పరలోక ప్రార్థన కూడా ప్రభువు నామములోనే ప్రభువు ప్రార్థన చేసేటప్పుడు కూడా చివరిగా మనము యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి అని పిలుస్తాము. ఆ విధంగా ప్రభు నామములో ప్రార్థన చేయాలి. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత దేవుడే మాకు రక్షకుడు, నిజ రక్షకుడు, నన్ను రక్షించడానికి ఈ యొక్క లోకమైకి వచ్చినటువంటి వాడు అని నమ్మి బాప్తిస్మము తీసుకోవాలి. ఈ విధంగా ఈ 4 పనులు మనం ఎప్పుడైతే చేయగలుగుతామో మనము కూడా పరదేశకి స్థానాన్ని సంపాదించుకుంటాము. అయితే ఇక్కడ చూస్తే ఇతను ఒక గజ దొంగ. మరి గజ దొంగ అనేటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పారు కదా. మరి మనం కనుక ప్రశ్నించుకుంటే అయ్యో అతను గజ దొంగ కదా, ఎంతో మందిని చంపి ఉంటాడు, ఎన్నో మర్డర్లు చేసి ఉంటాడు, ఎంతో మంది దోచుకొని ఉంటాడు, అతను యేసు ప్రభు చెప్పిన వెంటనే పరదేశం ఎలా వెళ్ళగలిగాడు అని ఒక క్వశ్చన్ మీకు రావచ్చు, నాకు కూడా వచ్చిన క్వశ్చన్. అయితే ఇక్కడ ఎలా చెప్పచ్చు అంటే మనము దేవుని బైబిల్ ప్రకారం గమనిస్తే ఆయన ఏమన్నాడు, దొంగ ఏమన్నాడు, ఫస్ట్ చెప్పేటప్పుడు ఏమన్నాడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. మొట్టమొదటి చూసుకుంటే దొంగ ఎలా పరదేశకు వెళ్ళగలిగాడు అని చూస్తే నీ రాజ్యము అన్నాడు. అది ఎవరి రాజ్యము? యేసయ్య రాజ్యము. యేసయ్య అంటే ఎవరు? యేసు అంటే రాజు. ఆయన రాజులకు రాజు, సృష్టికర్తకి కుమారుడి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి గొప్ప దేవుడు. ఆయన రాజు కాబట్టి ఆ రాజుకి ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు నేను దొంగగా యేసు ప్రభు వారి ప్రక్కన నిలబడే ఉన్నాను. అప్పుడు నేను ఆ క్షణంలో యేసయ్య నన్ను రక్షించు అని నేను అడిగినప్పుడు తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన రాజ్యంలోనికి నన్ను తీసుకుని వెళతాడు అనే ఉద్దేశంతో నీ రాజ్యము అని చెప్పాడు. తర్వాత రెండోది చూస్తే మనము నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటే నన్ను జ్ఞాపకము చేసుకో అనేది కేవలం ఒక రిక్వెస్ట్ లాగా ఉందా, ఆర్డర్ లాగా ఉందా? అది ఒక రిక్వెస్ట్ లాగానే ఉంది. అంటే ప్లీజ్ ప్లీజ్ అని మనము పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఉన్న పెద్దవాళ్ళు అడిగినప్పుడు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతామా? అలానే ఈ దొంగ కూడా గజ దొంగ కూడా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేది చాలా రిక్వెస్ట్ తో కూడి అడిగాడు. అలా అడగటంతోనే ఆ కరుణతో కూడినటువంటి యేసయ్య కరిగిపోయి ఆ దొంగకి స్థానాన్ని ఇచ్చాడు. ఎక్కడ? పరదేశకి స్థానాన్ని ఇచ్చాడు. రెండోది లాస్ట్ గా చూస్తే ఆ దొంగ మరి బాప్తిసం తీసుకున్నాడా అనేది గమనిస్తే అప్పటికి యేసయ్య జీవించే ఉన్నాడు, మరణించలేదు, దొంగతో పాటు సమానంగానే ఉన్నాడు. కాబట్టి పశ్చాత్తాపము అనేది ఎప్పుడైతే ఆ దొంగలో కలిగిందో ఆ పశ్చాత్తాపాన్ని మన బాప్తిసం అంటే నూతనంగా జన్మించడము, పరిశుద్ధంగా జన్మించడము, నూతనమైనటువంటి ఆత్మ కలిగి సత్యంతో యేసయ్యని తన హృదయాన్ని యేసయ్యకి సమర్పించాడు. కాబట్టి నిజంగా అతనిలో బాప్తిస్మం అనేది కూడా జరిగిందని చెప్పవచ్చు. ఈ విధంగా దొంగ యేసయ్యతో సమానంగా కలిసి శిలువ మీద యేసయ్యతో పాటు శిలువ వేయబడినప్పటికీ కూడా దొంగకు పరదేశకు స్థానం అనేది లభించింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం కనుక చూస్తే మనకు
మనము కూడా పరదేశికి వెళ్ళగలుగుతాము. ఇక లాస్ట్గా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని ఉంది. యెహోవా కొరకు ఎదురు యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి అని ఉంది. మరి యెహోవా మనకి చాలా దగ్గరగా ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు. యేసయ్య ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు మనం వింటున్నాము. మనకి ఎంతకాలం వాక్యం అనేది వినపడుతూ ఉంది, ప్రతి చోట కూడా వాక్యము వెదజల్లబడుతూ ఉంది. ఆ విధంగా వాక్యము వెదజల్లబడుతున్న ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, మనకు ఈ దొరికేటటువంటి వాక్యము సమృద్ధిగా దొరుకుతున్న ఈ కాలంలోనే మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ, మన హృదయాల్లో మనము సరి చేసుకుంటూ దేవుడిలోనే ఎదుగుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకి కూడా ఆ గజదంతో ఉన్నటువంటి ఆ యొక్క పరదేశ భాగ్యము మనకు కూడా లభిస్తుంది. కాబట్టి ఇంతవరకు కూడా ఆ యొక్క మనం ఖచ్చితంగా అనే పిలుస్తున్నాము. కానీ యేసయ్యతో పాటు పరదేశకు వెళ్ళినటువంటి ఆ దొంగని ఇంకా మనం దొంగ అని పిలవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగ అని పిలవకూడదు. ఎందుకు అంటే ఆయన కూడా అటువంటి గజ దొంగలో కూడా మార్పుని తీసుకొచ్చి ఆయన ఆ గజ దొంగని యేసయ్య పరదేశకు తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. అయితే మన దోషాలు, మన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టి నూతనమైన హృదయాన్ని, నూతనమైన ప్రార్థనాత్మను దయచేయాలని చెప్పి దేవుణ్ణి వేడుకున్నాము. మనల్ని క్షమించి హక్కులు చేర్చుకునే మన దేవాది దేవుడు మనకున్నాడు. కాబట్టి వెళ్ళవేళ ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ మన యొక్క ప్రార్థనాత్మకు ఇంకా ఇంకా ముందు కొనసాగాలని కోరుకుంటూ దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించిన. అయితే చివరిగా ఒక చిన్న చరణం పాడతాను. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవునికి స్తోత్రం. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. పాపులందరికీ సిలువ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప అభయం. అయితే ఇక్కడ ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు. వారిలో ఒకడైతే నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించమని చెప్తాడు. అయితే ఇంకొక దొంగ ఏమని చెప్తాడంటే, ప్రభువా నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ యొక్క రెండవ దొంగ చెప్తాడు. అయితే దేవుడు నీవు బాప్తిజం పొందాలి, నీవు భక్తి చేయాలి, ఇంకా నీవు ప్రార్థన చేయాలని చెప్పలేదు. ఎందుకంటే అతనికి ఇంకా సమయం అనేది లేదనమాట. ఇంకా ఆ చివరి క్షణాల్లో దేవుడిని నీవు జ్ఞాపకం చేసుకోగలవా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తన యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు అతనికి రక్షణ దయచేశాడు. మరి ఈ దినాన మనలో ఎంతమందికి రక్షణ లేదు? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని దగ్గర మనం మన తప్పులు ఒప్పుకునే వారిగా ఉండాలి. అక్కడ రెండవ విధంగా ఎప్పుడైతే పశ్చాత్తాపడి తన యొక్క తప్పులను ఒప్పుకొని ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగినప్పుడు దేవుడు వెంటనే అతనికి రక్షణ దయచేసి నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. అంత పెద్ద దొంగకి అనేక మరణాలు చేసినటువంటి వ్యక్తి, అనేక మందిని చంపినటువంటి వ్యక్తి, అంత పెద్ద దొంగనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఒక గొప్ప అభయం ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడు? మనం కూడా మన రక్షణ పొంది దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ యొక్క పరదేశంలో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు.